వావ్, లెగ్స్ దగ్గర కూడా చాలా స్పేషియస్ గా ఉందన్నయ్య. మోర్ ఓవర్ సీట్స్ చాలా లగ్జరీ ఫీలింగ్ ఇస్తున్నాయి. బాగుంది. వావ్, ఏసీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈ వేడిలో కూడా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. నాకు తెలుసు కదా, ఎండలో కూడా చల్లదనాన్ని ఇస్తుంది. ఆహా, ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. వావ్ అన్నయ్య, వెనకాల కిడ్స్ కి కూడా నైస్. నాకైతే రూమ్ లో ఏసీ వేసుకుని హాయిగా పడుకున్నంత ఫీల్ గా ఉంది. అరే రోజు ఇంట్లో అదే కదా నువ్వు చేసేది. ఆ, ఒక పని చెయ్యి, నాకు ఈ సిట్రాన్ కార్ కొనిపెట్టు, నేను కూడా రోజు ఆఫీస్కి వస్తాను. అమ్మా ఏంటమ్మా ఆలస్యం, త్వరగా పెట్టమ్మా. ఏంట్రా, ఏ చిన్న పిల్లాడివా? టిఫిన్ పెట్టుకోలేవా? పెట్టుకొని తిను. నా కిచెన్ లో చాలా పనుంది. అది కాదమ్మా, ఎప్పుడు నువ్వే కదా పెడతావు. ఖాళీ ఉంటే పెడతాను, పనున్నప్పుడు కూడా అంటే ఎలా? పెట్టుకొని తిను. ఎప్పుడు అమ్మ ఉంటుందా ఏంటి? అమ్మ లేనప్పుడు కూడా ఎలా ఉండాలో అలవాటు చేసుకోవాలి. నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్తావు? సరే పెట్టుకొని తింటా. హానియా, హారా, టిఫిన్ చేస్తున్నావా? చేయి, బాగా చేయి. పెద్దమ్మ ఏం టిఫిన్ చేసింది? ఓ, ఉప్మానా? సూపర్ సూపర్. కూర్చోరా, నువ్వు కూడా తిను. నాకెందుకులే అన్నయ్య, నాకొద్దు. నువ్వు తింటున్నావు కదా, బాగా తిను. పెద్దమ్మ, అన్నయ్య టిఫిన్ అయిపోయినట్టుంది, ఇంకా కొంచెం పట్టుకురా. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మాటల్లో సెటైర్లు కనిపిస్తున్నాయి. అబే అదేం లేదన్నయ్య, పాపం భూమి ఏమో అక్కడ నీకోసం ఏడుస్తూ కూర్చుని ఉంటుంది, నువ్వు మాత్రం కడుపు నిండా తిను, బాగా తిను. చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడే ఉందన్నయ్య, సూటిగానే చెప్తాను విను. నువ్వు నాకు అక్కర్లేదని చెప్పి భూమిని బయటికి తోసేశావు. అక్కడ మామయ్యేమో గగన్ని అల్లుడుగా ఒప్పుకోను అని నాన్న కావాలో భర్త కావాలో తేల్చుకోమంటున్నాడు. మధ్యలో భూమి నలిగిపోతుంది కదా, అది నీకు పట్టదు. నువ్వు తినన్నయ్య, నువ్వు తిను. నేనేం చేశాను రా? నేనేం చేశాను? దీని అంతటికీ కారణం ఎవరో నీకు తెలీదా? ఇవన్నీ భూమినే చేసుకుంది. పూరి పెళ్లి అందరి ముందు పీటల మీద ఆగిపోవడానికి కారణం భూమియే. అన్నీ తనే చేసుకుంది, ఇక నన్నేం చేయమంటావు? అన్నయ్య, నీకో విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ పెళ్ళి ఆగిపోవడానికి కారణం భూమి కాదు. చివరి నిమిషం వరకు పూరికి శివకి పెళ్లి చేయాలని మాత్రమే చూసింది. అపూర్వ అత్తయ్య ఆడిన నాటకం అన్నయ్య ఇదంతా. రేయ్, ఎలా జరిగిందిరా? పూరి పెళ్లి పీటల మీద ఆగిపోయిందిరా. ముంబైలో మంచి కుటుంబం, వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి నా ఫ్రెండే. మరి మన పూరి గురించి అంతా చెప్పాను, నువ్వేం టెన్షన్ పడకు. ముందు ఈ ఫోటో తీసుకెళ్లి గగన్కి పూరికి చూపించు. వాళ్ళిద్దరికి నచ్చితే మనందరం వెళ్ళి సంబంధం. అర్థమైందిలే, నేను రానులే గాని నువ్వు గగన్ వెళ్ళి సంబంధం మాట్లాడచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? పూరి నేను పెళ్లి చేసుకుంటే ధృవానే చేసుకుంటానని మొండి పట్టు పట్టింది. దాన్నెలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. పూరి ఏదో కోపంలో మాట్లాడుతోంది. ఆ పెళ్లి జరిగితే దాని అన్నయ్య వదిన విడిపోతారని దానికి మాత్రం తెలీదా చెప్పు? సరేనండి, నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం కాదు, పూరిని ఎలాగైనా ఒప్పించు. అది ఒప్పుకుంటేనే మనం ముందుకెళ్ళగలం. అలాగేనండి. జాగ్రత్త.
మా అమ్మకి మీరు స్నేహితురాలు కావడం, ఆమె మీద మీరు చూపిస్తున్న అభిమానం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. మీకు యాక్సిడెంట్ అయినా మీరు వెనకడుగు వెయ్యకుండా పట్టుదలతో ఈ స్థాయికి చేరి నాట్యానికి మీరు చేస్తున్న సేవ నిజంగా అమోఘం. అవును, నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావు. అమ్మ పేరు మీద నేను నడుపుతున్న నాట్యాలయాన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థగా మార్చాలనుకుంటున్నాను. ఆ అఫిలియేషన్ వస్తే మరింత గుర్తింపు వస్తుంది. అమ్మ కన్న కల నెరవేరుతుంది. మీరు కూడా కమిటీలో మెంబరే కదా, మీరు కొంచెం చొరవ చూపితే ఆ అఫిలియేషన్ త్వరగా అయిపోతుంది. శోభాచంద్ర ఆశయం నాకు తెలుసు. నువ్వు ఆ ఆశయాన్ని సాధించటం కోసమే నాట్యాలయాన్ని నడిపిస్తున్నావని నాకు తెలుసు. కానీ అఫిలియేషన్ రావాలంటే అది అంత సులభం కాదు. రిగమా